నుంచి మన వైటల్ ఇన్స్టాలేషన్స్ రక్షణ మీద చాలా అప్రహెన్షన్స్. రాత్రి నుంచి రకరకాల కథనాలు. మన తీర ప్రాంతం ఈస్ట్ కోస్ట్లో చూస్తే ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది, అటు వెస్టర్న్ నేవల్ కమాండ్, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ, రెండు వైపులో కూడా మనకి చాలా క్రూషియల్. మరోపక్క ఇందాక జూపుడి గారు అన్నట్టు చైనా నక్కి నక్కి కూర్చుంది. డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది, సైనిక స్థావరాలు మనల్ని చుట్టుముట్టి. శ్రీలంక పేరుకి శ్రీలంక కానీ పరిపాలిస్తున్న చైనా, అది మీకు తెలిసిందే. అలాగే పాకిస్తాన్లో ఇవాళ 2 పూట్ల ఎవరైనా అన్నం తింటున్నారంటే అందులో 75 పైసలు రూపాయలు, 75 పైసలు చైనావి. సో అంత చైనా అంత కట్టుదిట్టంగా పాకిస్తాన్కి దన్నుగా నిలబడినప్పుడు బహుశా వీళ్ళ దగ్గర ఆపరేషనల్ క్యాపబిలిటీస్ లేకపోవచ్చు కాక పాకిస్తాన్, బట్ చైనా మే సపోర్ట్ దెమ్. చైనా ఆ సాహసానికి ఒడిగడుతుందా? ఎందుకంటే మన మీద మొదల నుంచి అక్కసు వెళ్ళగక్కుతుంది కదా చైనా. రైట్ వర్ష గారు, పెద్దలు చాలా మంచి మంచి విషయాలు తీసుకొచ్చారు తెర మీదకి. ఇక్కడ ఇందాక గురుమూర్తి గారు అన్న దాంట్లో ఒక మంచి పాయింట్ ఉంది. భారతదేశానికి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే మీరు చదివిన నంబర్స్ కాదు, ఈ పర్టికులర్ ఇష్యూలో నైతిక బలం మనకుంది, మన మార్గం ధర్మ మార్గంలో ఉంది. కాబట్టి మన దేశ ప్రజలందరూ యునైట్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉంది. యునైట్ అయ్యారు. వాళ్ళల్లో ఆ అసంతృప్తి కానీ ఆందోళన కానీ ఏదో ఒక ప్రతీకారం తీసుకోవాలన్నది ఏదో ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ స్టేట్ ఆ స్టేట్ అని కాదు, ఎంటైర్ పాపులేషన్లో కనపడింది. అంటే మన ధర్మ పద్ధతి మీద, మన మార్గం మీద, మన కల్చర్ మీద దీన్ని దాడిగా చూశారు కాబట్టి ఈ రియాక్షన్ వచ్చింది ఎంటైర్ భారతదేశం. దీంట్లో మళ్ళీ నేను ఈ రిలీజన్ ఆ రిలీజన్ అంటే ఆ డీటెయిల్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అలాంటి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ఇంతగా డ్రైవ్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు మొన్న సభలో మాట్లాడుతూ ఎప్పుడు ఆయన ఒక రకంగా కనపడేవాడు, మొన్న చాలా గంభీర్యంగా కనపడ్డాడని ఒక మాట పాడాడు. ఆ గంభీరం వెనుకున్నటువంటి, ఆ గాంభీర్యతకి వెనుకున్నటువంటి ఆ ఆలోచనాత్మకమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇట్స్ బ్యాక్డ్ బై నైతికత, బ్యాక్డ్ బై ధర్మం, సపోర్టెడ్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ. డిఆర్డిఓ లాంటి ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ మనకున్నప్పుడు, మన ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా బ్యాక్డ్ బై సైంటిఫిక్ డెవలప్మెంట్ అయినప్పుడు దీన్ని పాకిస్తాన్ ఒంటరిగా ఫేస్ చేయగలదని నేను అనుకోవట్లేదు. పాకిస్తాన్ దగ్గర అలాంటి సామర్థ్యాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ అండ్ డిఫెన్స్. ఇది డిఫెన్సివ్ సైడ్లో ప్లే చేస్తున్నారు వాళ్ళు ఒక తప్పు జరిగిపోయింది, ఆ తప్పు చేస్తున్న వాళ్ళని రక్షిస్తుంది వాళ్ళు అన్నది వాళ్ళ ప్రపంచం గుర్తించింది, అది వాళ్ళకి తెలుసు. ఇందాక మీరు అన్నారు చూసారా, ఒక సీనియర్ జర్నలిస్ట్ ప్రూఫ్ చూపించమన్నాడని. ప్రూఫ్ ఆయనకి తెలుసు, ఆయనకి 100% తెలుసు ఆయన మనసులో. కాకపోతే ఏంటంటే నటిస్తున్నారు వాళ్ళు. ఆ నటన వాళ్ళకే నష్టం చేస్తుంది. వాళ్ళు సౌదీ అరేబియా అన్నట్టుగా మిలిటరీ ఓన్డ్ గవర్నమెంట్ అది. కాబట్టి ఆ మిలిటరీ ఓన్డ్ గవర్నమెంట్ చేతుల్లో నుంచి వాళ్ళు బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఒక డెమోక్రసీగా, ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక డెమోక్రటిక్ సొసైటీగా ఇవాల్వ్ అవ్వాల్సిన. హలో మైక్ చెక్ 1 2 3. హలో, ఎక్స్క్యూజ్ మీ. మనం ధర్మ మార్గంలో ఉన్నాం, మనకి నైతిక బలం ఉంది, నంబర్స్ సైంటిఫిక్ సపోర్టు మన వైపునే మెరుగ్గా ఉంది. దానికంటే బలమైనటువంటి నైతిక సామర్థ్యం మన దగ్గర ఉంది, ఎకనమిక్ సామర్థ్యం మన దగ్గర ఉంది. వీఆర్ ఆన్ ద రైట్ సైడ్, దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. ఇది ఉన్నప్పుడు మనం మళ్ళీ క్లియర్గా ఏం చెప్తున్నామంటే, మీరు స్థావరాలని ఎలిమినేట్ చేయట్లేదు, మీరు టెర్రరిస్ట్ని నిరోధించట్లేదు, మీకు మేము హెల్ప్ చేస్తామన్నా మీరు తీసుకోవట్లేదు, కాబట్టి మేము చేయాల్సి వస్తుంది. సో వీఆర్ గోయింగ్ అగైన్స్ట్ టెర్రరిస్ట్ అండ్ దేర్ క్యాంప్స్ ఓన్లీ. పాకిస్తానీ మిలిటరీని మనం ఎంగేజ్ చేయట్లేదు, పాకిస్తానీ మిలిటరీ సైట్స్లోకి మనం వెళ్ళలేదు, పాకిస్తానీ సివిలియన్స్ను మనం టార్గెట్ చేయలేదు, పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్స్ను మనం టార్గెట్ చేయలేదు, పాకిస్తానీ అసెట్ ఎలాంటి అసెట్లో కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు. అయితే ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ లీగల్ ప్రొసీజర్స్ ఏమైతే ఉన్నాయో ఏప్రిల్ 22వ తారీఖు నుంచి మనం వాటిని వాడుకుంటున్నాం, వాటిని మాత్రమే వాడుకుంటున్నాం. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దేన్నైతే లీగల్గా 2 దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఇది లీగల్ ప్రొసీజర్ అని అనుకుంటుందో, ఆర్థిక ఆంక్షలు అనుకోండి, సహకారంలో ఆంక్షలు అనుకోండి, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలని టెంపరీగా అబెయన్స్లో పెట్టడం అనుకోండి, ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్లో మిగతా దేశాల్లో సమక్షంలో అందరూ ఒప్పుకున్నటువంటి, అన్ని దేశాలు ఒప్పుకున్నటువంటి లీగల్ మార్గాలు. భారతదేశం లీగల్గానే ఉంది ఇవాళ కూడా. కాబట్టి దీని చుట్టూ ఏం జరుగుతుంది,
దీని వెనక చైనా పాత్ర ఎంతవరకు ఉంది, చైనా ఏం చేయబోతుంది, చైనా ఎందుకు చేయబోతుంది అంటే ఐ థింక్ చైనా ఈజ్ అ వెరీ వైజ్ కంట్రీ. వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వ్యాపార సంబంధాలు, వాళ్ళ సత్సంబంధాలని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకోవాలని చూస్తున్నారే కానీ ఒక పాకిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్టులు సపోర్ట్ చేస్తున్న సందర్భంలో చైనా అంత గుడ్డిగా వచ్చి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళు కూడా అంటే మీరు అన్నదాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను సార్. బయట ఒకటే గాదర్ పోర్ట్ వాళ్ళు నిర్మించిన తర్వాత దే హ్యావ్ సమ్ స్ట్రాటజిక్ పాయింట్స్ టు కంబాట్ విత్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనే ఒక ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు దిగుతున్నారు. అలాగే మన చుట్టుముట్టి శ్రీలంకలో ఆల్మోస్ట్ అన్ని పోర్ట్లు వాళ్ళవే, అండ్ రోడ్ బెల్ట్ ఇనిషియేటివ్ మొత్తం కంప్లీట్గా టేకప్ చేసింది వాళ్ళే. ఓ పక్క బంగ్లాదేశ్కి కూడా వాళ్ళు పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. ఎప్పుడూ నోరు లేవని ప్రపంచ మేధావి యూనస్ మొహమ్మద్ కూడా మొన్న మాట్లాడాడు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అని పేరు తెచ్చుకున్న ఆయన కూడా మనకంట ఆ చికెన్ నెక్ ఉంది, ఆ చికెన్ నెక్ని ఇలా పట్టుకొని నొక్కేస్తే మన తలెగిరిపోయి మొండెం ఒక్కటే భారతదేశంలో మిగులుతుందట. ఆ 60 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఆ ప్రాంతం అది ఈశాన్య రాష్ట్రాలకి మిగిలిన రెస్ట్ ఆఫ్ ది కంట్రీ తోటి కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ చికెన్ నెక్ను నొక్కేస్తారట. ఇప్పుడు భారత సైన్యం ఒక బేఫిటింగ్ రిప్లై ఎలా ఇవ్వబోతోందంటే అకార్డింగ్ టు సోర్సెస్ చిట్టగాంగ్ వరకు మనం విస్తరించుకుంటూ వెళ్దాం, బంగ్లాదేశ్ ఎక్కువ మాట్లాడితే ఇంకో 1500 కిలోమీటర్లు. అప్పుడు మహమ్మద్ యూనస్ ఎక్కడ ఉంటాడండి? రైట్. అంటే వెల్ మీకు అలాంటి ఆవేశం రావడంలో తప్పలేదు. నేను అంత దూరం కూడా వెళ్ళను. మై ప్రైమరీ కన్సర్న్ ఇస్ టు డిఫెండ్ ఇండియా 100%. ఏది సివిలియన్ లైఫ్లు కానివ్వండి, మన ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, మన సైనిక అసెట్స్ కానివ్వండి, మన సంబంధాలు కానివ్వండి, మన ప్రపంచంలో మనకున్న సంబంధాలను కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి వీఆర్ లిమిటెడ్ టు దట్ ఓన్లీ. అగ్రెషన్ అనేది మన డిఎన్ఏలో లేదు. మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ప్రాంతాలను ఆశించము, వేరే వాళ్ళ ప్రాంతాల జోలికి వెళ్ళాం. ఇవాళ కూడా ఐ థింక్ ఇండియా ఈజ్ కమిటెడ్ టు దట్. ఇండియా ఇవాళ కూడా నో ఫస్ట్ స్ట్రైక్కి కమిట్ అయ్యి ఉంది. ఇండియా ఇవాళ కూడా నో థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్కి కమిట్ అయ్యి ఉంది. కాబట్టి ఇది పాకిస్తాన్ ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావడానికి, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్ని అంతం చేయడానికి మనం చేస్తున్నటువంటి పాకిస్తానీ ప్రజలకు పనికొచ్చే వెరీ స్పెసిఫిక్ అండ్ కన్ఫైన్డ్ టార్గెట్స్ అండి. అదే మీరు అనేది కరెక్టే, వెరీ స్పెసిఫిక్ అండ్ కన్ఫైన్డ్ టార్గెట్స్. పాకిస్తానీ ప్రజలకు పనికొచ్చేటువంటి ఒక ఎక్సర్సైజ్ మనం చేస్తున్నాం ఇన్ అవర్ డిఫెన్స్, ఇన్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. కాబట్టి దీంట్లో వేరే దేశాలు వేలు పెడతాయని నేనేం అనుకోవట్లేదు. ఈ చిన్న రీజన్ కోసం ఈ అర్థం పర్థం లేని టెర్రరిస్ట్ గ్రూపుల్ని ప్రొటెక్ట్ చేయడం అనే ఈ గేమ్లో పాకిస్తాను ఎట్లాగూ దానికి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితులు ఇరుక్కుంది. కాబట్టి ఈ మునీర్ అనే అతను ఆర్మీ చీఫ్ ఎక్కడున్నాడో తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఆయన డ్రీమ్ అట. ఆయన ఒరిజినల్లీ ఫ్రమ్ బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఆ ఎన్సిసిలో ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రెసిడెంట్ అయ్యి ఈస్ట్ పాకిస్తాన్ని వెస్ట్ పాకిస్తాన్ని ఒకటి చేసి రెండింటికి ఆయన ప్రెసిడెంట్ అవ్వాలన్నట. దానికి మరి యూనస్ గారు కూడా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో మనకు తెలియదు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. బట్ రైట్ నౌ అవర్ కన్సర్న్ ఈ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం డెఫినెట్ గా వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ఎ లెసన్. ఇన్ ద ప్రాసెస్ పాకిస్తానీ ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకురావాలి. పాకిస్తానీ ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా తిని చెప్పాలి. మనం వీఆర్ నాట్ అగెన్స్ట్ దెమ్, వీ విల్ సపోర్ట్ దెమ్ వెన్ నీడెడ్. వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్ దెమ్ ఆల్ అలాంగ్. అట్ ద సేమ్ టైం వాళ్ళల్లో మార్పు రావాలి. వాళ్ళ ప్రభుత్వాలను మార్చుకోవాలి. వాళ్ళ ప్రభుత్వాలు మోర్ డెమోక్రటిక్ గా వ్యవహరించే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పాకిస్తానీ సివిక్ సొసైటీకి ఉంటుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ మనం చేయడానికి కారణం, ఇవన్నీ చేయగలగడానికి కారణం ఒకటి, మనం రైట్ సైడ్ లో ఉన్నాం. వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రైటియస్నెస్. నెంబర్ 2, వీఆర్ బ్యాక్డ్ బై ద ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ వరల్డ్. ఎవరైతే శాంతిని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనల్ని బ్యాక్ చేస్తున్నారు. నెంబర్ 3, ఇఫ్ నెసెసరీ టు యూజ్ ఫోర్స్. మనంత సైంటిఫిక్ బేస్ కానీ, మనంత టెక్నాలజికల్ బేస్ కానీ, మనకున్నటువంటి సిస్టమ్స్ కానీ, మనకున్నటువంటి డెమోక్రటిక్ స్ట్రక్చర్ కానీ పాకిస్తాన్కి లేదు. కాబట్టి పాకిస్తాన్ మళ్ళా అలాంటి పొరపాటు చేస్తే, అలాంటి ఆలోచనలు ఏమన్నా చేస్తే వెల్ ఎక్స్ప్లెయిన్డ్, వెల్ ఎలాబొరేటెడ్ చందు సాంబశివరావు గారు. అంటే అనుభవం, చందు సాంబశివరావు గారి అనుభవం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడంతో పాటు పాకిస్తాన్ని కూడా ఉగ్రవాద క్యాంపుల బారి నుంచి బయటపడేయాలనే ఉద్దేశంతో మనం ఆపరేషన్ చేస్తున్నాం. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు, ఇప్పుడు జస్ట్ అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మసూద్ అజహర్ని ఆల్మోస్ట్ ఈ వాజ్ న్యూట్రలైజ్డ్, చంపేసినట్టు. అంటే భారత
సైన్యం చేతిలో అతను చనిపోయినట్టు సమాచారం అందుతోంది. ఎట్ టు బి కన్ఫర్మ్డ్ బై ఇండియన్ డిఫెన్స్, బట్ కీలకమైన సమాచారం. అండ్ హీ వాస్ కాట్. ఇంకా రెండో ఆయన ఉన్నాడు కదా, ఉబ్బసం రోగి, ఆయన 78 ఏళ్ల వృద్ధుడు సయ్యద్, హఫీజ్ సయ్యద్, ఆ బార్డర్కి వచ్చి అన్నాడు కదా, మాకు నీళ్ళు ఆపితే మీకు శ్వాస ఆపుతామని. ముందర ఆయనకు శ్వాసకు సంబంధించిన సమస్య ఉంది, అది మర్చిపోయి ఆయన మాట్లాడాడు. హీ వాజ్ ఆల్సో రిపోర్టెడ్లీ కాట్ బై ఇండియన్ డిఫెన్స్, అక్కడే పిఓకేలోనే. సో ఈ రెండు కీలక పరిణామాలు. మరోపక్క ఆందోళన చెందిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాస్పిటల్ నుంచి తప్పించుకొని స్పెషల్ ఫ్లైట్లో ఈ ఫ్లడ్ ఫ్రమ్ ద కంట్రీ. ఇది కూడా మేబీ దీంట్లో ఈ స్పెక్యులేషన్స్లో కొంత అతిశయోక్తి ఉండొచ్చు, బట్ సత్యదూరం అయితే కాదు. అర్ధ సత్యాలు అయి ఉండొచ్చు, సత్యదూరం అయితే మాత్రం కాదు. సో ఇవన్నీ అంటే వాళ్ళ ప్రిపేర్డ్నెస్, వాళ్ళ బీరాలు, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రిజల్ట్. తిరుపతిరావు గారు, ఇది మీరు సత్యదూరం అన్నారు, సత్యదూరం అయితే అవదు అన్నారు. నేనేమంటాను అనేసి అంటే, ఇవాళ కాకపోతే రేపు జరిగేవే అవి, అంతకంటే ఇంకా పెద్ద టైం అయితే లేదు వాళ్ళు.